విజయం అయితే అలవేలుతో ఇలా అంటూ ఉంటుంది, అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళమ్మా అని అనేసరికి అమ్మాయి గారు అని చెప్పేసి అంటూ ఉంటాడు చంటి. ఆ మాటలకి విజయం అయితే నేను తనకి ఇంటికి కొత్తగా వచ్చింది కదా నాయన కోడలిగా, తనకి ఇంటి బాధ్యతలు అప్పచెప్పాలి, అందుకే వాటి గురించి వివరంగా మాట్లాడతాను, నీకు వస్తుందిలే లోపలికి వెళ్ళు అని అనేసి అలవేలు లోపలికి తీసుకెళ్ళు అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి అలవేలు చంటిని లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఇక చంటి కాసైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సింధూర. ఇక చంచలం అయితే కేశవతో ఇలా అంటూ ఉంటుంది, సింధూర ఆ ఇంటికి కోడలుగా వెళ్ళలేదండి, బంగారపు పంజరంలో బందీఖానాగా వెళ్ళింది, అందులో యువరాణిలా ఉండదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విజయం అయితే సింధూరకి ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంటుంది. తను నా మీద పగతో ఎంత కష్టం పెడుతుందో సింధూరని అనేది చంచలమ్మ అంటూ ఉంటుంది కేశవతో. ఇక విజయమ్మ అయితే సింధూరతో ఇలా అంటూ ఉంటుంది, కొద్ది రోజుల క్రితము నువ్వు నా దగ్గర ఈ విధంగానే ఉన్నావు, ఈ విధంగా మా ఇంట్లో వచ్చి కూర్చున్నా, కానీ ఎంత విచిత్రమో చూసావా, నిన్నే నా ఇంటి కోడలుగా చేసి నా దగ్గర నిన్న ఆటబొమ్మని చేసింది అనేది అంటూ ఉంటుంది విజయమ్మ. ఆ మాటలకి సింధూర అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక నుంచి నీకు నచ్చినట్లుగా ఉంటుంది అనుకుంటున్నావా, ఇక నుంచి నేను ఏది చెప్తే అది చెయ్యాలి, నేను ఏదంటే అదే వినాలి అని చెప్పేసి విజయమ్మ అంటూ ఉంటుంది సింధూరతో. ఇక చంచలం అయితే సింధూర గురించి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక తన్ని ఎంత నరకయాతన పెడుతుందో, నా మీద పగతో తన్ని ఎంత ఇబ్బంది పెడుతుందో అని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ.